త్యాగంతోనే అమృతత్వం. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనది. అటువంటి జన్మను సత్కర్మలతో పునీతం సాధకం చేసుకోవడం మానవ కర్తవ్యం కావాలి. అందుకోసమే వేదాలు మానవులకు 2 విధాలైన ధర్మచరణ మార్గాలను నిర్దేశించాయి. వాటిలో మొదటిది ప్రకృతి మార్గం. దీన్నే ఇంద్రియ భోగ మార్గం అని అంటారు. రెండోది వికృతి మార్గం. దీనికి మరో పేరు భోగ త్యాగ మార్గం. వీటిలో మొదటిది హీనమైనది. మానవీయ గుణాలను మహోన్నత స్థితికి చేర్చిదైన భోగ త్యాగ మార్గం శ్రేష్టమైనది. భగవంతుడి ప్రీతి కోసం చేసే తపస్సుల సారమే త్యాగమని, దానివల్లే మానవుడికి నిజమైన ఆనందం కలుగుతుందని మహాభారతం చెబుతుంది. ప్రపంచంలో అన్ని మతాలు త్యాగమనే మూల సూత్రంతోనే అనుసాధనమై ఉన్నాయి. ఏ మత గ్రంథం పరిశీలించినా త్యాగానికి ప్రాధాన్యం ఇవ్వడం కనిపిస్తుంది. సాటి మానవులతో సమాగత భావం, వ్యక్తిగతమైన సహనం, ఇతర ప్రాణుల పట్ల సానుభూతి, మోహరహితం లాంటివి త్యాగానికి దోహదపడే అంశాలు. వీటితో కూడిన జీవన విధానమే సనాతన ధార్మిక జీవనానికి పునాది. విశ్వ మానవ ప్రేమ, ఇతరుల పట్ల విశ్వాసం, విజయానికి ప్రతికూలంగా భావించి త్యాగమే కవచంగా, జ్ఞానమే కరావలంగా జీవన సలరై సాగాలన్నాడు వివేకానందుడు. ధార్మికంగా ఆలోచిస్తే త్రికారణ శుద్ధే త్యాగానికి నిర్వచనం. దీనికోసం మనసులోని ఆలోచనలు, వ్యక్తం చేసే మాటలు, చేసే పనులు వీటన్నిటినీ పవిత్ర భావనతో మలుచుకోవాలి. తనకు, తన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించగలిగే వారే త్యాగమయ జీవితాన్ని అంత్యరమి గడపగలరని ఉపనిషత్తులు సారాంశం. నిత్య వివేకంతో ఫలపేక్ష వదిలి బాధ్యతయుక్తంగా కర్తవ్య కర్మలను చేయడమే త్యాగం. మనం చేసే పనుల స్వార్థం, మమతానురాగాలు వదిలివేయాలి. త్యాగం అనేది ప్రధానమైన దైవ లక్షణంగా గ్రహించాలి. హరిషడ్వ మార్గాలు నిత్యం జీవితంలో సుఖశాంతులకు ఆటంకులు. ఇవి అత్యున్నతికి ప్రతిబంధకాలు. వీటిని విడిచిపెట్టడం కూడా త్యాగమే. ఏ ప్రాణి పట్ల విరోధ భావం లేకపోవడమే త్యాగం. అలాంటి త్యాగం వలనే మానవుడు అమృతత్వాన్ని పొందుతాడని కైవలోక పరిషత్తు చెబుతుంది. త్యాగి అంటే బాహ్య వస్తువులను మాత్రమే త్యాగం చేసేవాడు కాదని, సప్త కర్మల ఫలాన్ని వదిలివేయడమే అసలైన త్యాగమని, తన కర్తవ్య నిర్వహణలో భాగమైన కర్మలను చేస్తూ వాటి ఫలితాన్ని వదులుకోని వాడే త్యాగి అన్నది భగవద్గీతలో గీతాచార్యుడు ఉద్భత. భీష్ముడు తన తండ్రి ఆనందం కోసం సామ్రాజ్యాన్ని త్యాగం చేసి యువ జీవనం బ్రహ్మచారిగా జీవితం గడిపాడు. శ్రీ మహావిష్ణు వామన రూపంలో బలి చక్రవర్తి చెంతకు వచ్చి 3 అడుగుల నేలను అడిగాడు. గురు హెచ్చరిస్తున్నప్పటికీ లెక్క చేయకుండా దానం అడిగిన వాడు మహత్తు తెలిసినవాడు కాబట్టి 3 అడుగును తన నెత్తి మీద వెయ్యమని చెప్పాడు. వామనుడు అతన్ని పాతాళానికి అణగదొక్కేసినా అదే మహద్భాగ్యమని భావించాడు బలి. ఇది త్యాగానికి పరాకాష్ట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.